హాయ్ గైస్, దిస్ ఈస్ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ హర్ష ఎక్స్ప్లోర్. ఈ వీడియో 18+ వీడియో. మ్యాక్సిమం ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో. ఈ సమాజంలో ఎక్కువ మంది, అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది కనిపిస్తుంది, మగవాళ్ళు గేస్గా ఎందుకు మారుతున్నారు, ఆడవాళ్ళు లెస్బియన్స్గా ఎందుకు మారుతున్నారు అని తెలుసుకోవడం ఖచ్చితంగా మనకు అవసరం. తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. సో ఈ వీడియో కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది, పూర్తిగా చూడండి, స్కిప్ చేయొద్దు అండ్ సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. సో గేస్ లెస్బియన్స్ గురించి తెలుసుకునే ముందు మనం మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అండ్ టెస్టోస్టెరాన్, ఈ 3 హార్మోన్స్ గురించి మాత్రం ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. బయాలజీ స్టూడెంట్స్కి అయితే ఖచ్చితంగా తెలుస్తుంది, నార్మల్ స్టూడెంట్స్కి అయితే తెలియదు. తెలిసినా సరే అంత క్లారిటీగా దాని గురించి అవగాహన ఉండదు. సో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను, కొంచెం వినండి. మీరు ఎప్పుడైనా గమనించారా, మగవాళ్ళు ఆడవాళ్ళని చూడగానే ఏదో తెలియని ఎగ్జైట్మెంటు, ఒక తెలియని ఫీలింగ్ అన్నది వచ్చేస్తుంది. ఈ హార్ట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఏదో తెలియని పైకి ఏదో ఊరేస్తున్నట్టు ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. దానికి గల కారణం ఏంటంటే టెస్టోస్టెరాన్ అనే హార్మోన్. గుర్తుపెట్టుకోండి, టెస్టోస్టెరాన్. అలాగే మనకి ఏదైతే అనిపిస్తుందో బాయ్స్కి, లేడీస్కి కూడా అలాగే అనిపిస్తుంది. బాయ్స్ని చూడగానే ఏదో టెంప్టబుల్ అంటారు కదా, సో ఆ కొంతమందికి ఆ ఫీలింగ్స్ వస్తాయి అన్నమాట చూసిన వెంటనే. సో అది దేనివల్ల వస్తుందంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్, ఈ 2 హార్మోన్స్ వాళ్ళల్లో విడుదల అవ్వడం వల్ల ఇవి ఆ ఎక్సైట్మెంట్ అనేది వాళ్ళకు వస్తుంది. సో మన మెయిన్ పాయింట్ ఏంటంటే గేస్ లెస్బియన్స్ కింద ఎందుకు కన్వర్ట్ అవుతారనే కదా. మెయిన్ రీజన్ ఏంటంటే 2 రీజన్స్ ఉంటాయి. నెంబర్ 1, హార్మోన్ ఇంబ్యాలెన్స్. మగవాళ్ళు కొంతమందికి ఏంటంటే జన్యుపరంగా వాళ్ళకి స్వతహాగా ఆడవాళ్ళ బిహేవియర్ ఉంటుంది, పుట్టాల్సింది ఆడవాళ్ళుగానే, బట్ ఆ మగవాళ్ళగా పుట్టడం వల్ల వాళ్ళ ఈ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అవి మగవాళ్ళకైతే ఆడవాళ్ళ హార్మోన్స్ అన్నవి రిలీజ్ అవ్వడం వల్ల వాళ్ళకి బాయ్స్ని చూసిన వెంటనే వాళ్ళకి తెలియని ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఆడవాళ్ళు చూస్తే రాదు అది, బాయ్స్ని చూడగానే ఈ తెలియని టెంప్టింగ్ అన్నది వస్తుంది. అందులో పాటు ఈ పసుపు రాసుకోవడం, మన కాంచనా సినిమాలో చూపించినట్టు పసుపు రాసుకోవడం, ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. గేస్ స్వభావంలో మగవాళ్ళు చూడగానే వాళ్ళకి ఎగ్జైట్మెంట్ పెరిగిపోతుంది. ఇది గేస్ పరంగా. లెస్బియన్స్ పరంగా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే ఇంప్లిమెంట్. వాళ్ళు మగవాళ్ళగా పుట్టాల్సింది ఆడవాళ్ళగా పుడతారన్నమాట. అంటే పుట్టడం అయితే ఆడవాళ్ళగా పుట్టారు, బట్ వాళ్ళలో ఉండే ఈ హార్మోన్స్ అన్నవి ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అన్నది తక్కువ ఉండి టెస్టోస్టెరాన్ అన్నది ఎక్కువగా ఉంటుంది. సో దీనికి గల ఈ కారణాలు ఏంటంటే మెయిన్ ఫుడ్. మనం ఏదైతే తీసుకుంటున్నా ఫుడ్ అన్నది మెయిన్ కల్తీలు అయిపోవడం వల్ల ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అన్నది జరుగుతుంది. ఇదేంటంటే ఏ ఒక రోజుకో 2 రోజులకో అయితే వచ్చేది, చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళల్లో ఉంటుంది. బట్ ఏంటంటే బయట పెడుతున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ నుంచి కొంచెం వ్యతిరేకత, అదే ఒక బొట్టు పెట్టుకున్నా లేకపోతే ఒక పిలకలు వేసుకున్నా స్టార్టింగ్ బాగానే ఉంటుంది. అలాగే ఎదిగే కొద్దీ వేసుకోవడం వల్ల పేరెంట్స్ కూడా ఎంబారసింగ్ ఉంటుంది. మగవాళ్ళ పరంగా అయితే బొట్లు పెట్టుకొని పసుపు రాసుకుంటారంటే కొంచెం ఒప్పుకోరు కదా, పిల్లలు అలాగా ఉండాలంటే వాళ్ళు కూడా పరువు అన్నది ఆలోచిస్తారు. కాబట్టి వాళ్ళ పరంగా, పేరెంట్స్ పరంగా అది రైట్, బట్ వీళ్ళ పరంగా ఏం చేయలేం కాబట్టి పుట్టకతోటి అది ఉంది కాబట్టి మనం దాన్ని వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి. ఇది బాయ్స్ పరంగా. లేడీస్ పరంగా కూడా ఆల్మోస్ట్ అంతే. ఫస్ట్ రీజన్ ఇది. ఇక రెండో పాయింట్ రాబడికి ఇది కొంచెం వివాదాస్పదమైనది. అందరూ అలాగ ఉంటారని నేను అనట్లేదు, కానీ కొంతమంది 100లో ఒక 2-3 ఉంటారు, వాళ్ళు ఉద్దేశించి నేను చెప్తున్నాను. సో ఈ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో బాయ్స్కి వేరేగానా గర్ల్స్కి వేరేగా అన్నది కూడా ఉంటుంది. కో ఎడ్యుకేషన్ కాకుండా ఇండివిజువల్గా బాయ్స్ హాస్టల్లో, గర్ల్స్ హాస్టల్లో, బాయ్స్ ఎడ్యుకేషన్ స్కూళ్ళు, గర్ల్స్ స్కూల్స్ అని చెప్పేసి వేరేగా ఉంటాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ హాస్టల్లో, బాయ్స్ హాస్టల్లో ఏదైతే ఉంటుందో వీళ్ళందరూ కూడా బాయ్సే ఉంటారు, ఫస్ట్ నుంచి కూడా బాయ్సే ఉంటారు, లేడీస్ అన్నది ఉండరు. సో వీళ్ళకి ఒక చెప్పాను కదా టెంలో ఇవే ఉంటాయి కదా. సో వీళ్ళు ఏమవుతుందంటే వీళ్ళకి ఆ టెస్టోస్టెరాన్ అన్నది ఎక్కువైపోతుంది. టెస్టోస్టెరాన్ అనేది ఎక్కువైపోవడం వల్ల ఖచ్చితంగా ఏదైనా చెయ్యాలి, ఎవరి దగ్గరికైనా వెళ్ళాలి అన్న ఎగ్జైట్మెంట్ అన్నది ఈ మగవాళ్ళలో ఉంటుంది. బట్ అక్కడ ఎవరు దొరకరు కాబట్టి దగ్గరలో ఉన్న, ఎలా చెప్పాలి, దగ్గరలో ఉన్న లేడీస్ బాయ్స్ ఎవరైతే ఉన్నారో
అక్కడ వాళ్ళకి డైలీగా అది అలవాటు అవుతుంది. అందరూ కాదు బాబు, కొంతమంది. సో 100 మందికి ఒకరో ఇద్దరో చెప్తున్నాను, అందరూ కాదు. అయితే సేమ్ అదే సిచ్యువేషన్లో లేడీస్ గర్ల్స్ హాస్టల్లో అదే జరుగుతుంది. మనం చూస్తున్నాం కదా వీడియోస్, కొంతమంది కొన్ని నెట్లో కొడుతుంటే వచ్చేస్తుంటాయి, లేడీస్ డ్యాన్స్ ఇన్ హాస్టల్స్ అని చెప్పేసి వీడియోస్. ఒకసారి యూట్యూబ్లో కొడితే మీకు వస్తుంది, దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది. ఆ, ఇలా ఉంటుంది అనమాట వాళ్ళ సిచ్యువేషన్. అంటే వీళ్ళకి ఈ ఏవైతే ఉన్నాయో ఈ కోరికలు అన్నవి ఈ అదే జెండర్ తోటి తీర్చేసుకుంటారు. సో స్వతహాగా ఏంటంటే వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు, బట్ మగవాళ్ళు అక్కడ దొరకపోవడం వల్ల ఆడవాళ్ళతో పని కానిస్తారు. ఇంకోటి ఏంటంటే మగవాళ్ళకి ఆడవాళ్ళంటే ఎక్సైట్మెంట్, బట్ ఆడవాళ్ళు దొరకపోవడం వల్ల మగవాళ్ళతోటి పని కానిస్తారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇవి ఇక్కడ అలవాటు అయిపోవడం వల్ల రేపు పొద్దున బయటికి కాలేజెస్ స్కూల్స్ అన్నీ అయిపోయిన తర్వాత వీరికి ఎలాగ ఉంటుందంటే ఒక మగవాడిని చూసిననే ఒక ఎగ్జైట్మెంట్ వస్తుంది, అది ఆడవాళ్ళు చూస్తే అది తగ్గుతుంది. అంటే వాళ్ళకి ఉండేది ఆడవాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, మగవాళ్ళే కాకపోతే ఆడవాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ అదే టైంలో మగవాళ్ళ మీద కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆడవాళ్ళకి కూడా మగవాళ్ళంటే ఇష్టం, బట్ వాళ్ళకి అక్కడ మగవాళ్ళు దొరకపోవడం వల్ల ఆడవాళ్ళతోటే సో ఇది జరుగుతుంది అనమాట. సో పరిస్థితుల ప్రభావం వల్ల కొంతమంది అలా చేస్తారు. సో వాళ్ళు ఏమవుతారంటే బయటకు వచ్చిన తర్వాత వాళ్ళే లెస్బియన్స్ గానా వాళ్ళే గేస్గా కన్వర్ట్ అవుతారనమాట. ఇదేంటంటే గేజ్ అంటే మరి పూర్తిగా మగవాళ్ళతోటి తిరుగుతారని లేదు, వీళ్ళు ఆడవాళ్ళతో కూడా తిరుగుతారు. లెస్బియన్స్ అంటే ఓన్లీ లేడీస్ తోటే కాదు, బాయ్స్తో కూడా తిరుగుతారు అనమాట. సో ఈ విధంగా కన్వర్ట్ అవుతున్నారు ఇప్పుడున్న సమాజంలో. అసలు దీని గురించి పట్టించుకోవట్లేదు. చూడండి, వేరే దేశంలోనే పాశ్చాత్య దేశాలు అంటారు కదా, అమెరికా, లండను, స్వీడను, ఆస్ట్రేలియా ఇలాంటి దేశాలు ఇవన్నీ కామన్ అనమాట. బట్ మన దేశంలో మాత్రం సాంప్రదాయాలకి గౌరవించి కొంచెం తగ్గి ఉంటారు అనమాట. సో ఇది నా మనసులో మాట, నేను అర్థం చేసుకున్నది ఇదే నిజమని నేను చెప్పను. బయట ఈ మనకి ఎవరైతే కనిపిస్తున్నారో గేసు లెస్బియన్స్, వీళ్ళకి గల మెయిన్ రీజన్ ఇది అని నేను చెప్పను, ఇది కూడా జరిగే అవకాశం ఉంది అని చెప్తున్నాను. ఇందులో ఎంతవరకు నిజం ఉందో ఎంతవరకు అబద్ధం ఉందో మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.